నీ ఇంద్రియాలు ఎలా ప్రవర్తిస్తున్నాయనేది మూలం ఇంద్రియాలను చూడక చెయ్యి కదులుతూనే ఉండొచ్చు, కాలు కదులుతూనే ఉండొచ్చు, కనురెప్పలు వాళ్తూనే ఉండొచ్చు, చెవులు దేన్నో వింటూనే ఉండొచ్చు, కానీ మన మనస్సు వింటోందా? ఎవరి మనస్సు దీని మీద లగ్నమైందో వారు వింటారు. కొందరు చెవులు లగ్నమవుతే మనస్సు లగ్నం కాదు. వారు ఫోన్ చూస్తూ ఉండొచ్చు, ఎక్కడికో మాట్లాడుతూ ఉండొచ్చు, ఏదో పని చేస్తూ ఉండొచ్చు. కొందరు ఇంకా మహానుభావులు ఉంటారు, ఏసీ థియేటర్ కదా అని శుభ్రంగా పడుకుంటారు. అదే చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. మనం ఎలా ఉండాలి అంటే రాగద్వేషాలు లేకుండా ఉండాలి అంటే ఇది నేర్చుకో. ప్రసాదే సర్వదుఃఖానాం హారిరస్యోపజాయతే. హనుమంతుడికి సరిగ్గా అదే జరిగింది. వీళ్ళు ఎలా ఉంటే నాకే, ఎలా పడుకుంటే నాకే, వీణ వాయిస్తే నాకే, ఏం తింటే నీకే, నాకెందుకు ఆ గొడవ? ఆ మనస్సు వీళ్ళ ఎవరి ఎందు కాంక్షతో లేదు కదా, నేను బ్రహ్మచారిగానే ఉన్నాను కదా, ఆ మనస్సులో ఏ దోషము లేనప్పుడు నేను ఇక్కడ ఉంటే తప్పేమిటి అని శుభం జరిగినా అశుభం జరిగినా, నేను చూసే దృశ్యాన్ని చూసినా చూడకూడని దృశ్యాన్ని చూసినా నా మనస్సు కదలకుండా ఉంది కదా. ఆ మనస్సు నిశ్చలంగా ఉండడం మీద దృష్టి పెట్టడమే ధ్యానం.